ఫుడ్ పాయిజనింగ్ ఈ మధ్య కాలంలో ఏది తిన్నా ఫుడ్ పాయిజనింగ్ అయింది, వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి. ఊరికే ఎందుకు అవుతూ ఉంటుంది అంటే బాడీలో ఏ ప్రాబ్లం వల్ల? సో ఫుడ్ పాయిజనింగ్ అనేది మెయిన్ ఏంటంటే, ఒకటి హోమ్ ఫుడ్స్ అనేది ఆల్మోస్ట్ మానేసాం అందరం. సో బయట ఫుడ్ తింటాం అనేది బేసిక్ గా టైం లేదు ఎవరికి, నోబడి హ్యాస్ టైమ్ టు కుక్. సో ఇంట్లో వండుకునే రోజుల్లో ఇంత ఇన్ఫెక్షన్స్ ఉండేవి కాదు. పాత రోజుల్లో ఇన్ఫెక్షన్స్ ఎందుకు ఉండేవి అంటే వాటర్ కంటామినేషన్, లేకపోతే వాటర్ కలుషిత నీరు వల్ల, ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈ లూజ్ మోషన్స్, డైరియాలు ఇవన్నీ వచ్చాయి. వైరల్ డైరియాస్, కలరాలు ఇట్లాంటివన్నీ అవుట్ బ్రేక్స్ వచ్చాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ మంచి ఆర్ఓ వాటర్ ఎవ్రీవేర్. చిన్న విలేజ్ లో కూడా ఆర్ఓ వాటర్ అయినా కూడా డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందువల్ల అంటే ఫుడ్, ఈ ఫుడ్ ని తీసుకెళ్లి వండేస్తారు, ఫ్రిడ్జ్ లో పెడతారు, టెంపరేచర్ కంట్రోల్ ఉండదు. సో ఆటోమేటిక్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ అందులో ఫెర్మెంటేషన్ అయ్యి బ్యాక్టీరియా పెరుగుతుంది. సో హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో ఏం చేస్తారు, మిగిలిన ఫుడ్ అంతా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతారు. ఏ రెస్టారెంట్స్ కి వెళ్ళి చెక్ చేసినా కూడా ఏదో నెల క్రితం కొన్న మీట్ అట్లానే పడి ఉంటుంది. ఫ్రైడ్ రైస్ అనగానే వాడు అందులో నుంచి 4 చికెన్ తీసి వేసేస్తాడు, ఫ్రైడ్ రైస్ వండేస్తాడు, అది మనం తినేస్తాం. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆటోమేటిక్ గా అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం, బాడీలో ఉండాల్సిన నార్మల్ బ్యాక్టీరియల్ ఫ్లోరా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. సో మెయిన్ కన్సర్న్ ఫర్ ఈ జిఐ సిమ్టమ్స్ ఇవన్నీ వచ్చి ఫుడ్డే, ఆల్టర్డ్ ఫుడ్, మెయిన్ బయట ఫుడ్ తింటాం, ఫ్రై చేసిన ఆయిల్నే మళ్ళీ రిపీటెడ్ గా ఫ్రై చేయడం. సో ఇట్ ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ బికమింగ్ కార్సినోజెనిక్. సో అట్లా క్యాన్సర్స్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దాంతోపాటు ఈ ఫుడ్ పాయిజనింగ్ కూడా బాగా ప్రమాదమైన స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ వల్ల వామిటింగ్, డయేరియాతో హాస్పిటల్కి వస్తారు. కొన్ని క్రిటికల్ కండిషన్స్ లో సమ్ సీ ఫుడ్స్ ఉంటాయి, లైక్ ప్రాన్స్ లాంటి. ఆ ప్రాన్ లాంటి ఫుడ్ పాయిజనింగ్ లో సివియర్ డయేరియా తోటి కొంతమంది బీపీ పడిపోయి హైపోటెన్షన్ లోకి వెళ్ళిపోయి ప్రాణాపాయ స్టేజ్కి పోయిన కేసెస్ ఎన్నో చూస్తుంటాం. సో మనం డయేరియా ఆఫ్టర్ ఫుడ్ పాయిజనింగ్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. బాడీలో ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం ఇవన్నీ తగ్గిపోవటం, తర్వాత ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావటం, సో పేగుల్లో ఉండాల్సిన నార్మల్ బ్యాక్టీరియా మొత్తం డ్యామేజ్ జరగటం. సో టు రెస్టోర్ ద మళ్ళీ నార్మల్ బ్యాక్టీరియల్ ఫ్లోరా రెస్టోర్ అవడానికి కూడా ఇట్ టేక్ అట్లీస్ట్ 1 month. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం తినే ఫుడ్, హైజీనిక్ ఎన్విరాన్మెంట్, హౌ ఇస్ ద కిచెన్. సో అక్కడ కొంచెం ఏంటంటే మనకి ఎక్కువ మంది కస్టమర్స్ ఉండే దగ్గర ఎక్కువ మంది పోతుంటారు. సో అట్లీస్ట్ ఇక్కడ వేడిగా సప్లై అవుతుంది అని చెప్పి. బట్ అట్లాంటి ప్లేసెస్ లో కూడా ఏంటంటే ఫుడ్ సేఫ్ అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఫుడ్ పాయిజనింగ్ అనేది చిన్న విషయం కాదు, అది కొన్నిసార్లు చాలా వరకు ప్రాణాపాయం వరకు తీసుకెళ్లే అవకాశం ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.